కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది కేసీఆర్. ఇది కదా వాళ్ళ నినాదం. తెలంగాణని తడిపి ముద్దాడింది, నదులకి నాట్యాలు నేర్పించింది, అన్నీ కూడా కేసీఆర్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, డిజైనింగ్, రీడిజైనింగ్, బ్లడ్, షుగరు అన్నీ కూడా దానికి దారదత్తం చేసి మరి కట్టినామని చెప్పి అసెంబ్లీ సాక్షి కేసీఆర్ గారు చెప్పిండ్రు. అయితే ఈ కాళేశ్వరానికి సంబంధించి ఎన్నికల కంటే ముంగట అది కుంగింది, కూలింది, కాబట్టి అది ఒడిచిపెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి గేట్లు ఎత్తిపెట్టింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. అవునా కదా? ముందేమో బస్సులు వేసి తర్వాత అవసరమైతే గాలి మోటార్లు కూడా వేయాలి, ఇంకా అవసరమైతే హెలికాప్టర్లతో కూడా తిప్పాలి. ఇది ప్రపంచ పర్యాటక కేంద్రం లెక్క దీన్ని అభివర్ణించాలి. ఎందుకు అనంటే 8వ వండర్ కేసీఆర్ గారు కట్టింది, 8వ వండర్ కాబట్టి ఇది ప్రపంచమంతా చూడాలని చెప్పి బస్సులు కట్టి టికెట్లు లేకుండా తీసుకొని పోయి ప్రజలకు చూపించేటటువంటి ప్రయత్నం చేసింది కూడా కేసీఆర్ సర్కారే. తర్వాత కూలిందని చెప్పి తుపాకులు పెట్టి కాకులు పోతే కూడా కాల్చేటట్టు పహార కాపించింది కూడా కేసీఆర్. మరి ఆయల ప్రతిపక్షాలు పోతామంటే, ప్రజలు పోతామంటే, సార్ మీరే పర్యాటక కేంద్రం అన్నారు, పోయి చూసి వస్తాం సార్, వండర్ ఏందో అని చెప్పి చూద్దామంటే ముచ్చటే లేదు, ఆడుకోవడానికి పోతే కాల్చి చంపేస్తామని చెప్పేటటువంటి ఆదేశాలు ఇచ్చింది కూడా మీరు కదా. ఆడ కూలింది, తర్వాత గేట్లు ఎత్తింది, NDSA నివేదిక ఇచ్చింది, ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పింది, అది ఎన్నికల కంటే ముంగటనే జరిగింది. అవునా కాదా? ఇది ఒక్కటి చెప్పండి నాకు. మలయంలోనే